హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై టాక్స్. ఈరోజు ద మోస్ట్ అవైటెడ్ మూవీ రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాము. డైరెక్టర్ మారుతి ఏం చెప్పాడంటే, రాజాసాబ్ మూవీ ఉన్న ప్రేమకథ చిత్రం ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. జానర్ ఒకటే, కానీ కాన్సెప్ట్ మొత్తం స్టోరీ మొత్తం డిఫరెంట్ అని చెప్పాడు. మనకి ఎందుకు అలా అనిపించిందంటే, ప్రేమకథ చిత్రం ఎందుకు ఆ సినిమా లాగా అనిపించిందంటే, అందులో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలోకి వెళ్ళినాక హీరో హీరోయిన్లు వాళ్ళు కొన్ని కమెడియన్స్ ఇలా ఆ ఇల్లు చుట్టూ తిరుగుతుందన్నమాట. ఆ స్టోరీ ఒక దయ్యం ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు మన ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసామనుకోండి, మనకి అదే భూత్ బంగ్లా ఉంటుంది. ఆ భూత్ బంగ్లాలో మన ప్రభాస్ ఎంటర్ అవుతాడు. సో అక్కడ జరిగే సన్నివేశాలు ఒక సినిమా ఒక ఉద్దేశం అనమాట, అంటే దాని చుట్టూ తిరుగుతుంది. సో అందుకే మనకి ప్రేమ కథ చిత్రం అనేది మూవీ లింక్ అవుతుంది అనమాట. కానీ డైరెక్టర్ ఏం చెప్పాడంటే, ఓ మూవీ తీయడానికి 234 డేస్ పట్టిందంట. అన్ని షెడ్యూల్స్ వచ్చినాయంట. అసలు అన్ని షెడ్యూల్స్ పట్టడానికి మెయిన్ కారణం ఏంటిదంటే 150 డేస్. 150 డేస్ ఓన్లీ ఫైట్ సీన్స్, ఫైట్ల గురించే 150 డేస్ కేటాయించారనమాట. 150 డేస్ ఫైట్లు అంటే దగ్గర డైరెక్టర్ క్లారిటీ ఏమి ఇచ్చాడంటే 6 ఫైట్స్ ఉంటాయంట, 6 or 5 ఫైట్స్ ఉంటాయంట. అందులో రివర్స్ ఫైట్ ఒకటి ఉంటుందంట. ఈ కాన్సెప్ట్ కొత్తది. రివర్స్ ఫైట్ అనేది ఈ కాన్సెప్ట్. ఈ రివర్స్ ఫైట్ తీయడానికే చాలా డేస్ పట్టిందంట. ఆ రోప్ సిగ్గడం కానీ, కొట్టడం అని షార్ట్ డివిజన్ చేసి ఒక 15 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్ సీక్వెన్స్ తీయాలంటే దానికే చాలా టైం పట్టిందంట ఫైట్స్కి. ఇంకా ఇందులో మనకి ఈ ట్రైలర్ చూస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. కానీ బేసిక్ స్టోరీ ఏంటిదంటే, జస్ట్ వాళ్ళ నాయనమ్మని కాపాడుకోవడమే సినిమా యొక్క ఉద్దేశం అన్నమాట. ఇందులో మళ్ళీ హీరోయిన్స్, హీరో వాళ్ళతో కొంచెం లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ కొంచెం ఎక్కువ ఉంటుందని డైరెక్టర్ చెప్తున్నాడు. కానీ ఎందుకు అంత హైప్ వచ్చింది సినిమా కంటే, మీకు తెలుసు మన పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కాబట్టి అది కొంచెం హైప్ వచ్చింది. మళ్ళీ ప్లస్ డైరెక్టర్ మారుతి మీద చాలా అలిగేషన్స్ మన ఫ్యాన్స్ నుంచి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ డైరెక్టర్కి ఎందుకు ప్రభాస్ అవకాశం ఇచ్చాడన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు అవకాశం ఇచ్చాడంటే మనకి స్టోరీ అనేది జస్ట్ ఫస్ట్గా ఒక చిన్న హర్రర్ కామెడీతో స్టార్ట్ అవుదామని బేసిక్ లైన్ స్టోరీ చెప్పారంట. సో స్టోరీ డెవలప్ చేయడానికి 1 year పట్టిందంట. ఆ 1 yearలో ఎన్ని నరేషన్స్ ఇచ్చి ఉంటే ఇలాంటి స్టోరీ బయటకు వచ్చింది అనేది మీ ఊహకే వదిలిపెడుతున్నాను. ఇంకోటి, మారుతి ప్రీవియస్ ఫిలిం పక్క కమర్షియల్ గోపిచంద్తో తీశారు కదా, ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన డైరెక్టర్కి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఏంది అనేది ఫ్యాన్స్ డైరెక్టర్ని వేసుకుంటున్నారు. మళ్ళీ ప్లస్ ఈ సినిమా హిట్ కాకపోతే డైరెక్టర్ సవాల్ ఇస్తాడనమాట. ఈ సినిమా హిట్ కాకపోతే నా ఇంటికి వచ్చి గొడవ చేయండి, నన్ను కొట్టండి అన్నట్టు డైరెక్టర్ ఇంటి అడ్రస్ కూడా మెన్షన్ చేశాడు. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మనకి January 9th సంక్రాంతి పండగకి రిలీజ్ అవుతుంది. ఫైట్స్, సాంగ్స్, ఇది ఇప్పుడు ఇంతకుముందు రిలీజ్ అయిన ఒక సాంగ్ ఉంది, అది అంత పెద్ద నచ్చలేదు. చూడాలి ఏమవుతుందో. మరో ప్రేమకథ చిత్రం అవుతుందా లేకుంటే రాజసాబ్ డిఫరెంట్ స్టోరీయా అనేది చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.